శుభం భయాతు శ్రీ గురుభ్యో నమః. జ్యోతిష్యంలో మనం చూసుకుంటాం, ప్రతి రాశుల గురించి రాశి ఫలాలు చెప్పుకుంటుంటాం. ఒక్కొక్కసారి కొన్ని గ్రహాలు మారుతున్నప్పుడు, ఒక రాశి నుండి ఇంకొక రాశి మారేటప్పుడు దానివల్ల కొంచెం ఇంపాక్ట్ అనేది మారుతుంటుంది అన్నమాట. సో అలాగా మారేటప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనకు మకరంలోకి రవి ఉన్నాడు, రవి ప్రవేశించాడు, మకర సంక్రాంతి చేసుకున్నాం చక్కగా 14వ తారీఖు వరకు అక్కడ ఉంటాడు. ఆ తర్వాత కుంభంలో ప్రవేశిస్తాడు అనుకోండి, అది డిఫరెంట్ ఇష్యూ. బట్ ఈ రవి మకరంలో ఉన్న టైంలోనే కుజుడు కూడా మకరంలోకి ఈ 6వ తారీఖు నుండి ఎంట్రీ ఇస్తాడనమాట. ఇచ్చి అక్కడ నుండి 45 రోజులు ఉంటాడు. సో మకరంలో ఏంటంటే, ఒకటి రవి అన్నది అగ్నితత్వం గల గ్రహం, కుజుడు కూడా సేమ్ అగ్నితత్వం గల గ్రహం, ఇద్దరు మిత్రులే, కానీ ఉన్నది శని ఇంట్లో కూర్చొని ఉన్నారు. కుజుడికి ఉచ్చస్థితి కూడా. సో ఇటువంటి పరిస్థితుల్లోని మనకు మేషరాశి వారికి, వృషభానికి, మిథునానికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు మనం వివరంగా మాట్లాడి ప్రయత్నించేద్దాం. సో ఈ రెండు గ్రహాలు అక్కడ కలవడము, దాంతోపాటు బుధుడు కూడా అక్కడ ఉన్నాడు అనుకోండి, వాడు కూడా మారుతాడు కొంచెం సమయం అవగానే. సో ఇదంటే రాజ్యస్థానం అవుతుంది వాళ్ళకి. రాజ్యం అంటే ఉద్యోగం చేసే ప్రదేశం, వ్యాపారం చేసే, వ్యవసాయం చేసే ప్రదేశం, డబ్బు ఆర్థిక బలాన్ని పెంచుకోవడానికి, ఆర్థికంగా మనకు ధనాన్ని పొందడానికి చేసే ప్రదేశం ఉంటాం. సో ఇటువంటి ప్రదేశంలోని ఎప్పుడైతే ఈ రెండు అగ్నితత్వాల గ్రహాలు కూర్చుని ఉన్నాయంటే అవి ఏం చేస్తాయి? మేషానికి, మేషరాశి వారికి చూసుకుంటే కుజుడు అక్కడ ఉండడం అనేది ఒక యోగము. ప్రభుత్వ పరంగా అన్ని రకాల అనుకూల ఏర్పాటు అవ్వడము, ప్రభుత్వ ఫైల్స్ ఏమైనా పెండింగ్ ఉండి కంప్లీట్ చేయడము, అలాగే ప్రభుత్వం దగ్గర రావాల్సిన ధనం ఏమైనా ఉంటే దాన్ని కరెక్షన్ చేయడము, మనకు ఎంతో కొంత డిస్కౌంట్ చేసి మనకు అమౌంట్ రావడము, ఇట్లా రకరకాలుగా కుజుడు అనేవాడు అక్కడ రావడం వల్ల ఒక బెనిఫిట్ అనొచ్చు. కానీ రవితో కలిసి ఉన్నాడు కదా. మీకు ఉదాహరణకి చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ₹1,00,00,000 ఎవరికి ఇవ్వాలనుకుంటాం, అనుకోకుండా ఆ పక్కన ఇద్దాం అనుకున్న మనిషి ఉంటాడు, ఆ పక్కన మన శత్రువు కూడా కూర్చున్నాడు అనుకుని సరదాగా, ఏమైనా బాగున్నావు, వాడి శత్రువు కూర్చోడం అనుకున్నామని. అప్పుడు ఆయన ముందు ఇవ్వడానికి ఆలోచిస్తాం, ఇవాళ మనసులో ఉన్నా కూడా ఆయన ముందు ఇవ్వడానికి ఆలోచిస్తాం. ఎందుకంటే ఆ ఇస్తే ఆయన ఏం చేస్తాడో తెలియదు, ఆయన సద్వినియోగపరచుకోనివ్వకుండా ఏమైనా ఇబ్బంది పెడతాడో తెలియదు. సో అంచేత ఏం చేస్తాం, ఆయన వెళ్ళిన తర్వాత, శత్రువు అన్నవాడు వెళ్ళిన తర్వాత మనం ఇవ్వడం ప్రయత్నం చేస్తాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం, తర్వాత రారా చూద్దాం, లేకపోతే నువ్వు వెళ్ళిపోరా, వెళ్ళిన తర్వాత మీరు చేయవలసి చేస్తాం. ఇదంతా లాజికల్గా మనం ప్లాన్ చేస్తుంటాం, ఆలోచిస్తుంటాం, నలుగురిలో కొన్ని పని చేయడానికి ఆలోచించి. అలాగే ఏంటంటే, ఈ కుజుడు రవి ఇద్దరు అక్కడ ఉండడం వల్ల రాజ్యంలోని ఒకడు ఏదో కరెక్షన్ చేద్దాం అనుకుంటే రెండోవాడు దాన్ని బంద్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. సో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది జాబ్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది బిజినెస్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది న్యూ కన్సర్న్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడాను మకరం నుండి కుంభంలోకి రవి ప్రవేశించేంత వరకు, అంటే ఫిబ్రవరి 14th వరకు మాత్రం, అంటే ఈ 6th నుండి 14th మధ్యకాలంలో మాత్రం కొంచెం మీరు ఏమి మేజర్ డెసిషన్స్ తీసుకోకుండా ఉండగలిగితే చాలా బాగుంటుంది చెప్తాం. అలా వృషభానికి ఏమవుతుందంటే, అదే ప్లేస్లో ఉండడం వల్ల అది భాగ్యస్థానమైంది. భాగ్యంలో రవి, భాగ్యంలో కుజుడు. భాగ్యస్థానం అంటే మన ఉన్నత చదువుకునే ప్రదేశం ఉంటాం, మన లక్ ఫేవర్ చేసేది ఉంటాం, మన తండ్రి గారి యొక్క ఆరోగ్యం గురించి మనం మాట్లాడుతాం, ఆయన ఫార్చ్యూన్ గురించి చెప్తుంటాం. అలాగే భాగ్యస్థానం అంటే మనకి తెలియని ఒక లక్ ఫేవరింగ్ అంటుంటాం. సో ఆ స్థానంలో రెండు గ్రహాలకు వచ్చినాయంటే మన చేతి వరకు వచ్చి చేజారిపోయినట్టుగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. అది ఏ ఆస్పెక్ట్లో మీరు తీసుకోండి, ఏదైనా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ అనుకోండి, జాబ్ అనుకోండి, లేకపోతే ఒక అగ్రిమెంట్ అనుకోండి, లేకపోతే రిలేషన్షిప్ అనుకోండి, ఏదైనప్పటికీ 9th హౌస్లో ఎప్పుడైతే ఈ రెండు కలుస్తాయో అది 6th నుండి 14th మధ్యన ఆ 8 daysలోనే ఏంటంటే ఈ రెండింటి కలిసి ఉన్న కాంబినేషన్లో ఏంటంటే బర్న్ అయిపోతుంటుంది. బర్న్ అయిపోవడం వల్ల చేతి వరకు వచ్చిందిరా ఇంక పోయిందిరా ఏంట్రా ఇలా అనుకుంటాం. దానివల్ల డిప్రెషన్స్, లేనిపోయిన ఆలోచనలు పెట్టుకోవడం ఉంటాయి. అంటే వీలైనంత వరకు ఈ టైంలోనే అంటే ఏజ్ చాలా ఇంపార్టెంట్ మనకు అంటుంటాం మన లైఫ్లోని. ఆ పర్టికులర్ టాపిక్ కానీ, ఆ పర్టికులర్ ఇష్యూస్ గురించి కానీ మనం ఎక్కువగా కదపకుండా ఉండగలిగితే బాగుంటుంది లైఫ్లో. మనకు ఫర్ ఎగ్జాంపుల్, నేను లైఫ్లో మీకు ఒక లక్ ఇచ్చే మనిషిని, నాతో మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలనుకున్నాను. సో ఈ 6 days 7 daysకి మాత్రం వీలైనందరూ నాతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఆ లక్ ఫేవరింగ్ కూడా మీరు ఒక మాట మాట్లాడడానికి ఇంకో రకంగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ వృషభాన్ని వాళ్ళు కొంచెం ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలన్నమాట. అలాగే మిథునం వారి దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మిథున వారికి అష్టమ స్థానం అంటారు. అష్టమ స్థానం అంటే ఆరోగ్య స్థానం, ఆయుష్ స్థానం కూడా అంటాం. సో ఈ 7-8 days ఏంటవుతుందంటే, ఎప్పుడో పూర్వాశ్రమంలో చేసిన కొన్ని మెడికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ రివోక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడో చేశానరా, ఇప్పుడు దానికి సంబంధం ఏంట్రా అంటారు. లేదు, నీ బాడీలో ఉంది కాబట్టి చెకప్ చేయడం వల్ల నీకు ఈ ఇష్యూ ఉంది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడో ఒక ఆపరేషన్ జరిగింది, సక్సెస్ఫుల్ అయిపోయింది కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే, ఇంకా బాగా తిరుగుతూ వాడు ఏదో చెప్తాడు, ఈ పదార్థాలు తినద్దు అంటాడు. అప్పుడే ఏడాది అయింది కదా, ఇంకెవడు అన్నీ బాగానే ఉన్నాయి కదా అని అలవాట్ల పొరపాట్ల తినడం మొదలు పెడతారు. అది కూడా మీకు తెలియదు. అది మళ్ళీ కుట్టి చోట నుండి చీమ మొదలవుతుంది. ఇలాంటి సంఘటనలు ఎంతమంది జీవితాల్లో నేను చూస్తున్నాను కానీ చెప్తున్నాను. ఓకే, అలాగే ఏంటంటే అది ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు
అలాగే ఏంటంటే కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉంటాయో మనం తీసుకున్న మెడిసిన్ అనుకోండి, మనం తీసుకున్న అంటే ప్యూర్లీ మెడికల్ ఇష్యూస్లోని కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఈ షుడ్ బి నాట్ టేకెన్ ఎనీథింగ్. అంటే ఈ 8 డేస్లోనూ కూడాను ఫుడ్ తీసుకునే ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవడంలో కానీ, లేకపోతే రెగ్యులర్ అలవాట్లు మనం చేసే పొరపాట్లు ఏమంటే వాటిని చేయకుండా జాగ్రత్త పడడం చాలా అవసరం పడుతుందన్నమాట. ఎందుకంటే ఇది ఆయుష్ స్థానంలో ఇది జరుగుతుంది కాబట్టి. ఓకే, సో ఇది జాగ్రత్త పడడానికి మనం చాలా ప్రయత్నం చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మేషం, వృషభం, మిథునం వీళ్ళ ముగ్గురికి కూడాను కుజ రవి యొక్క కాంబినేషన్లో ఇవి జరుగుతుంది కాబట్టి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన, అభిషేకం లేకపోతే నవావరణ అర్చన ఏదో ఒకటి వారం రోజులు ఒకసారి చేసుకుంటే డెఫినెట్గా మాకు అన్లగ్గా ఉన్న 9th హౌస్ కానీ, అలాగే అన్లగ్గా ఉన్న 10th హౌస్ కానీ, అన్లగ్గా ఉన్న 8th హౌస్ కానీ, అంటే ముగ్గురికి 3 రాశి నుండి ఆ భావన వస్తాయి కాబట్టి, ఆ భావం వస్తుంది కాబట్టి వీళ్ళకి కరెక్షన్ జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే రిస్క్ లేకుండా క్లారిఫికేషన్గా డయాగ్నైజ్ చేసి మీకు ఏమిటి ప్రాబ్లం అన్నది తెలియజేయడానికి ఉపయోగపడుతుంది. దాంతో మీరు మెడిసిన్ తీసుకుని దాంతో మీరు కరెక్షన్ చేసుకుని రాజమార్గంలో రాజ్యం పొందడానికి అవకాశం ఉంటుంది. శుభం వ్యాధం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.